హాయ్ అండి. ఈరోజు ఏలూరు మార్కెట్కి అయితే వెళ్తున్నామండి. ఈరోజు నాటుకోళ్ళ మార్కెట్లో నాటుకోళ్ళు ఎలా ఉన్నాయి ఏంటి, చేపల మార్కెట్లో చేపలు ఎర్ర చేపలు వచ్చినాయి, రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబర్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీకు వస్తాయండి. చూడండి, ఇవాళ నాటుకోడి పుంజులు కానీ కోడిపెట్టలు కానీ చాలా తక్కువ వచ్చినాయి మార్కెట్కి. ఈ వారం అయితే నాటుకోడి పుంజులు కానీ కోడిపెట్టలు కానీ ఒక 20-30 పుంజులు కానీ కోడిపెట్టలు కానీ తెచ్చారండి. ఎక్కువ తేలేదు, మార్కెట్ ఎక్కువ రన్ అవ్వలేదు. ఏంటంటే ఒక 10 మంది దాకానే వచ్చారండి. అందరూ రాలేదు, అమ్ముకునే వాళ్ళు రాలేదన్నమాట మార్కెట్కి. ఈరోజు చాలా తక్కువ అయితే ఉన్నాయండి నాటుకోళ్ళు. చూడండి, ఇక్కడ కనపడే కోడిపుంజి వచ్చి 7,000 చెప్తున్నాడు. 6,000 అయితే ఫైనల్ ఇచ్చేస్తా అన్నాడు బాబాయ్. కోడిపుంజి అయితే చాలా బాగుంది, మంచి హైట్ ఉంది. వెయిట్ వచ్చేప్పటికి 3 కేజీల లోపాన అన్నాడు. మొత్తం ఇది 2-3 పెద్ద కోడిపుంజులు అయితే ఉన్నాయండి. అంతే, ఎక్కువ రాలేదు కోడిపుంజులు అయితే, చాలా తక్కువ వచ్చినాయి. చూడండి, ఇక్కడ మార్కెట్లో ఏంటంటే ఈ పళ్ళు కూడా అమ్ముతున్నారు అన్నమాట. అవి రామఫలాలు అంటారు కదా, అవి చూడండి కొద్దిగా తెచ్చి అమ్ముతున్నారు అనమాట, ఎక్కువగా లేవు. ఈ జత వచ్చేప్పటికి 2,500 చెప్తున్నాడు నాటుకోడి పుంజులు. చూడండి, ఇక్కడ కనపడే కోడి పుంజు అయితే 4,500 చెప్పారండి. 4,000 అయితే ఫైనల్ ఇచ్చేస్తా అన్నాడు. కోడి పుంజు అయితే చాలా బాగుందండి. చూడండి, మంచి హైట్ ఉంది, మంచి వెయిట్ కూడా ఉందన్నమాట. ఇది చాలా బలంగా ఉంది అయితే కోడి పుంజు అయితే. చూడండి, చాలా బాగున్నాయి. చూడండి, ఇక్కడ కోడి పుంజులు అయితే అమ్ముతున్నారు. చూడండి, చాలా తక్కువ వచ్చినాయండి మార్కెట్కి. వాళ్ళ మాత్రం చాలా అంటే చాలా తక్కువ వచ్చినాయి. ఈ బాబాయ్ దగ్గర అయితే కోడిపెట్టలు ఉన్నాయన్నమాట. కోడిపెట్టల జత వచ్చేప్పటికి మీకు అది 2,000, 2,500 అలా చెప్తున్నాడు. చూడండి, ఈ చేపల మార్కెట్కి అయితే వచ్చాము. చేపల మార్కెట్లో చూడండి కొరమేళ్ళు అయితే అమ్ముతున్నారు అనమాట. కొరమేళ్ళు కానీ, బొచ్చులు కానీ, రాగిన్లు కానీ, సముద్రం చేపలు కానీ అన్నీ అమ్ముతున్నారండి ఈరోజు చేపల మార్కెట్లో. చేపలు వచ్చేప్పటికి కేజీ వచ్చేప్పటికి 170 రూపాయలు కానీ స్టార్టింగ్ ఉంది. బంగారు తీగలు వచ్చేప్పటికి కేజీ 150 రూపాయలు కానీ స్టార్టింగ్ ఉంది. చూడండి, చాలా బాగున్నాయి చేపలు, చాలా ఫ్రెష్గా వచ్చినాయండి. ఈ వారం మాత్రం చాలా రకాలు వచ్చినాయి. చూడండి, కొరమేళ్ళు అంటే సైజుని బట్టి రేట్లు ఉన్నాయండి. మీడియం సైజు వచ్చేప్పటికి ఒక్కొక్క చేప వచ్చేప్పటికి 300, 400 అలా అమ్ముతున్నాడండి. అదే చిన్న చేపలు వచ్చేప్పటికి 200 అలా అమ్ముతున్నారు. చేపలు అయితే చాలా బాగున్నాయండి. ఏంటంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వస్తాయండి చేపలు. ఈరోజు మార్కెట్కి అయితే చేపలు బాగానే వచ్చినాయండి. చేపల మార్కెట్లోకి అయితే చూడండి, రాగెండ్లు కానీ, బొచ్చులు కానీ, ఈ చూడండి ఈ చేపలు చాలా బాగున్నాయండి. రెండు ఏళ్ళు వస్తాయి, 320 గుమ్మడేలు ఉన్నాయి. చెప్తున్నాం ఇది. చూడండి, ఈ వారం పెద్ద పెద్ద చేపలు కూడా వచ్చినాయి. ఇదిగోండి బొచ్చు చేపలు కనీసం 3 కేజీల పైన ఉంటాయి అన్నమాట. 3 కేజీల చేప వచ్చి మీకు 550 అలా చెప్తున్నాడు. అంటే కేజీ వచ్చేప్పుడు 200 దగ్గర చెప్తున్నాడు. అదే 2 చేపలు తీసుకుంటే చాలా తక్కువ రేట్లకి అయితే ఇస్తున్నారు. చూడండి, ఇవన్నీ బొచ్చు చేపలు కానీ, రాగెండ్లు కానీ, బంగారు తీగలు కానీ, గడ్డిమోసు కానీ, కొరమేళ్ళు కానీ చాలా రకాలు ఉన్నాయండి. ఈ వారం మాత్రం, ఆదివారం మాత్రం చేపల మార్కెట్లో చేపలు బాగా వచ్చినాయండి. చాలా రీజనబుల్ రేట్లు అయితే ఇస్తున్నారు. చాలా ఫ్రెష్గా వస్తున్నాయి, ఎప్పటికప్పుడు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారండి ఆదివారం మొత్తం.
చూడండి, ఎక్కడ చూసినా చేపలే, ఎటు చూసినా చేపలే ఉన్నాయి. మార్కెట్ నిండా చేపలే ఎక్కువగా. రేట్ అయితే చాలా రీజనబుల్గా ఇస్తున్నారు. కొరమేలు చూడండి, ఈ జత వచ్చి కొరమేలు మీకు 800 చెప్తున్నాడండి. ఫైనల్ అయితే 600 ఇస్తా అన్నారు. అవి ఏంటంటే పెద్ద పెద్ద కొరమేలు కూడా ఉన్నాయి. దగ్గర దగ్గర 3 కేజీల కొరమేలు కూడా ఉందన్నమాట. కొరమేలు అయితే చాలా బాగున్నాయండి. చూడండి, ఇవన్నీ చేపలు కేజీ చేపల నుంచి 5-6 కేజీల చేపల దాకా ఉన్నాయి అన్నమాట. కాలువ చేపలు ఉన్నాయి, సముద్రం చేపలు ఉన్నాయి, చెరువు చేపలు ఉన్నాయి, అన్ని చేపలు ఉన్నాయండి. ఇవన్నీ చూడండి బంగారు తీగలు అనమాట. మీ కేజీ వచ్చేపాటికి మీకు 150 కాడి నుంచి ఉన్నాయండి. ఎందుకంటే సముద్రం చేపలు కూడా ఉన్నాయి అన్నమాట. ఈ ఇసుదుందులు అంటారండి, ఆ ఇసుదుందులు కూడా ఉన్నాయి, పీతలు కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడ మామూలుగా టోనా ఫిష్లు కూడా ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి చూడండి, బొమ్మిడేలు అనమాట. బొమ్మిడేలు కేజీ వచ్చేపాటికి 1000 రూపాయలు చెప్తున్నాడండి. చాలా బాగున్నాయి బొమ్మిడేలు మాత్రం. బొమ్మిడేలు కానీ పులిసెట్టుకు తింటే చాలా బాగుంటుందండి. ఆ ముళ్ళు ఉండదండి. చూడండి, ఇది మీకు పండుగప్ప అని చెప్తున్నారండి. పండుగప్ప చేప వచ్చేపాటికి మీకు కేజీ వచ్చేపాటికి 250 చెప్తున్నాడు. అన్న దగ్గర అయితే 4 చేపలు ఉన్నాయి. పండుగప్ప చేపలు 4 ఉన్నాయండి. చూడండి, ఇవన్నీ చేపలేనండి. ఇవన్నీ చూడండి చాలా రకాలు ఉన్నాయండి. చేపలు అయితే చాలా రకాలు ఉన్నాయి. ఎన్ని చిన్న చిన్న చేపలు ఇంకా ఎట్లా అడగాలి? 500 అడగాల ముందు, మళ్ళీ అవన్నీ నీళ్ళే ఉంటుంది. మా ఊరికి ఇదంతా కూరగాయల మార్కెట్ అండి. ఇక్కడ హోల్సేల్ కూరగాయలు కూడా అమ్ముతారు. ఇక్కడ సముద్రం చేపలు కూడా ఎక్కువగా అమ్ముతారండి. చూడండి, ఇక్కడ అంతా కూరగాయల మార్కెట్ హోల్సేల్ కానీ అన్ని రకాల కూరగాయలు అయితే హోల్సేల్గా అమ్ముతారండి. చూడండి, ఇక్కడ ఆనపకాయలు కానీ టమాటాలు కానీ చూడండి, ఇవన్నీ హోల్సేల్ అనమాట. ఇక్కడ వచ్చి ఇక్కడ చాలా తక్కువ ధరలో హోల్సేల్లో అమ్ముతారనమాట. కూరగాయలు అమ్మే వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్ళి అమ్ముతూ ఉంటారండి. చూడండి, టమాటాలు కూడా చూడండి, అప్పుడు తీసుకొచ్చి మార్కెట్కు తీసుకొచ్చి ఇక్కడ రైతులు ఈ హోల్సేల్ మార్కెట్లో హోల్సేల్గా అమ్ముతూ ఉంటారండి. చూడండి, ఇక్కడ సముద్రం చేపలు కూడా అమ్ముతున్నారు. ఈ సముద్రం చేపలు ఏంటంటే మనకి అన్ని రకాల వస్తాయండి. ఇక్కడ వచ్చి చూడండి, చిన్న చిన్న చేపలు, చేదు బరిగలని చాలా రకాలు వస్తాయండి. మేన్ చేపలు ఇవన్నీ మొత్తం సముద్రం చేపలేనండి. చూడండి, చాలా రకాలు. ఇవన్నీ చూడండి, ఇక్కడ మష్రూమ్ కూడా అమ్ముతున్నారండి. మష్రూమ్స్ వచ్చి మీకు ప్యాకెట్ వచ్చి 50 రూపాయలు అన్నారండి. Thank you for watching VV Kumar Vlogs 5.